అందరికీ నమస్తే. భారత్ సరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు వీడియోలో మన రేంజర్ల పంది రాజేష్ గారు ఏం అరుస్తున్నాడు, పందిలాగా ఏం వదులుతున్నాడు వాడు అని విందాం. సో వీడు ఎంత జ్ఞానియో అజ్ఞానియో అని తెలుస్తుంది మీకు. సో ఇలాంటి వాళ్ళు మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళని ఎంత కించపరుస్తున్నాడు, ఎలా అబద్ధాలు చెప్తున్నాడు వీడు. వీని మాటలు విని మన దళిత సోదరులు కూడా అజ్ఞానంకి వెళ్ళిపోతున్నారు. సో అందరూ ఏకం కండి హిందువులరా, కులాల పేరుతో మతాల పేరుతో గొడవలు పెట్టుకోకండి. సో ఇందా వీడు ఏమంటున్నాడు విని మనవంతు దరువు వేసేద్దాం. ఇంకి రారా పంది రేంజర్ల రాజేష్గా వచ్చి. ఈ దేశానికి క్రైస్తవం వలస వచ్చింది వాస్తవమే, ఒప్పుకుంటాం. ఎవడు కదన్నాడే? ఈ దేశానికి ఇస్లాం వలస వచ్చింది వాస్తవమే, ఎవడు కదన్నాడు? సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటున్నాడు మన పంది రేంజర్ల రాజేష్ గారు. ఈ దేశానికి ముస్లిం వలస వచ్చింది ఎవడు కదన్నా అంట. వలస వచ్చిందని చెప్పిన వాడు ఎవరు? ఈ దేశానికి ముస్లింలు క్రైస్తవులు వలస వచ్చిన వారు అని చెప్పిన వాడు ఎవడు చెప్పాలి కదా. అది ఎవడు చెప్పాడు నీకు? రాజ్యాంగం కూడా చెప్పిందా, లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారా? ఈ దేశానికి సంబంధం లేని మతాలు ఏమని చెప్పాడు అంబేద్కర్ గారు తమ పుస్తకంలో? క్రిస్టియన్ ముస్లిం మన దేశ మతాలు కాదు, ఇవి వేరే దేశం నుండి వలస వచ్చినాడు. సో ఈ దేశంలో హిందూ సమాజంగా బతుకుతున్న అందరూ దళితులుగా వీళ్ళందరూ మార్చారు కదా ఒక సమయంలో. సో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా పెరగాలని కలిసి చట్టం చేశారు కదా, రాజ్యాంగం రాశారు కదా. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందిరా? మైనార్టీల పేర్లతో చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొక్కలు తొక్కి వాళ్ళు మైనార్టీ పేరుతో వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. దళితులు మాత్రమే రిజర్వేషన్ పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని తొక్కలు పడేసి ఏమరా వాళ్ళకి ఇష్టమట్టు రాజ్యాంగం మార్చుకున్నారు కదా బై బేకు. దాని గురించి మాట్లాడవారు నువ్వు? చెప్పురా ముందు చెప్పు. అట్లాగే ఈ దేశానికి పాపలను చోళ పట్టుకొని అడుకోవడానికి వచ్చిండ్రు, చరిత్ర చదువుకొని కావాలంటే. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ విధవ పంది రాజేష్ గారు ఏమంటున్నాడు? ఈ దేశానికి బాపనోళ్ళు జోగ పట్టుకొని వచ్చినాడు. బాపనోళ్ళు అంట జోగ పట్టుకొచ్చాడు ఈ దేశానికి. చరిత్ర కావాలంటే చెప్తున్నాడు. ఒరే విధవ, చరిత్రలో ఎవరు చెప్పాడు, ఎక్కడ రాశాడు చెప్పాలి కదా. ఏ చరిత్రకారుడు రాశాడు రా బాపనోళ్ళు జోగ పట్టుకొని ఈ దేశానికి వచ్చాడు? ఏ చరిత్రలో రాశాడు? ఒక దేశానికి జోగ పట్టుకొచ్చింటే ప్రతి గుడిలో ఆలయాల్లో, ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఆలయాలు గుడిలో ఎవరు పట్టుకున్నాడు? ఎవరు డబ్బులతో కట్టారు? బాపనోళ్ళు. బాపనోళ్ళు పూజలుగా ఎందుకున్నారు? ఎవరా వచ్చిన వాళ్ళు అడుకుంటుంటారు కదా. ముస్లిం మన దేశానికి ఎందుకు వచ్చారా? ఇస్లాం క్రిస్టియన్ మన దేశానికి ఎందుకు వచ్చిందిరా? అది కూడా చెప్పాలి కదా. ఏం పట్టుకొని వచ్చేవాళ్ళు? వాళ్ళు కూడా జోలుకు పట్టుకొని వచ్చారా? రాజులాగా వచ్చారా? మేము ఏమంటారు కదా, అది బతకడానికి వచ్చామని చెప్పారా? ఎలా ఉంది ఇది? చరిత్ర చెప్పాలి కదా నువ్వు. కానీ బాపన గురించి జోలుకు పట్టుకొని చెప్తాం. చరిత్ర చూసుకోవచ్చు. ఏ చరిత్ర రాసినారా? ఎవరా పందిగా? చరిత్రలో ఏ చరిత్రకారుడు రాశాడు బాపనోళ్ళు జోలుగా పట్టుకుని భారతదేశానికి వచ్చిన వాళ్ళని కలిసి ఏ చరిత్ర చెప్పింది? అది చెప్పాలి కదా విధవా. అదే అంటే చరిత్ర చూసుకున్నట్ట. చరిత్ర మేమేం చూసుకుంటారా? నువ్వు చెప్పాలి. చరిత్ర తెలిసినవాడు. చరిత్ర అందరూ తెలియదు కదా. నువ్వు చరిత్ర తెలిసిన మనగాడు, నువ్వు చెప్పాలి చరిత్ర. ఏ చరిత్రకారుడు రాశాడు, ఏ చరిత్రలో రాశాడని, ఏ పుస్తకాలు రాశాడని చెప్పాలి కదా నువ్వు. ఈ ఆర్యులు ద్రవిడుల సిద్ధాంతాన్ని కొట్టిపడేసి అంబేద్కర్ గారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇది అబద్ధము, ఇది బ్రిటిష్ లుచ్చా నా కొడుకు సృష్టించిన ఒక సృష్టి అని చెప్పాడు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది కూడా నువ్వు నమ్మవరా? ఏ చరిత్రకారు అసలు చెప్పాలి కదా వెధవా. చరిత్ర ఎవరు చూసుకోలేదు, జనాలు చూసుకోకపోయి ఏ చరిత్రను చూసుకోవాలరా? చరిత్ర ఏ చరిత్ర రాసినాడు, ఏ చరిత్రకారు రాసినాడని చూడాలరా? దాని పుస్తకం చెప్పాలి కదరా వెధవా. వాడుకో చెప్పు, చాలా చెప్పు. చాతుర్వర్ణమయ సృష్టించిన కర్మనే విభాగశాని 4 రకాల మనుషులు సృష్టించావు నువ్వే. 6732 కులాలను సృష్టించావు నువ్వే. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటున్నాడు ఈ వెధవ లుచ్చా వెధవ. 4 రకాలుగా మనుషులను తయారు చేశాడంట. ఎవరు చేశాడు రా? బాపనుడు చేశాడా? బాపనుడు చేసామంటారా వెధవ? పోండ్రా. చరిత్ర చూసుకొని వెళ్తున్నావు కదా. బాపనోళ్ళు జోలి పడుకుని దేశం వచ్చారు కదా. ఈ దేశం వచ్చినప్పుడు ఏ శతాబ్దంలో వచ్చాడు, ఏ చరిత్ర రాశాడు చెప్పాలి కదా వెధవ. చరిత్ర మేము చూసుకోవాలా? మేము చరిత్ర చూసుకుంటే నువ్వేంటి చెప్తున్నారా వెధవ? ఈ చరిత్ర చదివినట్టు నువ్వు చెప్పాలి కదా ప్రేక్షకులు. నువ్వు చెప్పాలి ఏ చరిత్రకారు రాశాడు, ఏ శబ్దంలో రాశాడు, అది చెప్పాలి కదా కదా. 4 రకాల మనుషులు బాపను సృష్టించాడా? అరే బాపను సృష్టించలేదురా. అంటే ఈ దేశం మొదట ఉన్నది ఏ ధర్మం? సనాతన ధర్మం కదా. ఇప్పుడు బాపనోళ్ళు వలస వచ్చారని చెప్పు నేను పాటల ప్రకారం నమ్మదాము. ముస్లిం మొత్తం వేరే దేశం నుంచి వచ్చని చెప్పాను నువ్వే. క్రిస్టియన్ వేరే దేశం నుంచి వచ్చని చెప్పాను నువ్వే, అవునా?
సో మరి ఇప్పుడు క్రిస్టియన్ మొత్తాన్ని ఈ జోలి కొట్టుకొని వచ్చిన బాపురం వాళ్ళని క్రిస్టియానిటీ ముస్లిమ్స్ అందరూ పంపాలా లేదా మంది ఉంటే వాళ్ళు వచ్చి వదిలేసి ఈ బాపురం మంది అయితే మంది పట్టారా వెదవా అన్నారా వెదవా అంటే జనాలకి బాపురం అంటే దూరం చేయాలి. ఇవేం తెలివిరా ఇది వెదవ అన్నారా తెలివి వేరేవి చెప్పు. ఇలా నాకు రాముడు ఆదర్శం రామరాజ్యం అంటున్నావు, మంచిదే కాదని ఎవడన్నాడు? మరి నీ రాముడికి ఒకటే భార్య ఒకటే బాణం, ఈ దేశంలో మరి ఒకటే కులం ఎందుకు లేదు? ఒరే వెధవన్నారా వెధవా పంది రేజెండ రాజేష్గా రాముడికి ఒకటే భార్య ఎందుకు ఉంది కదా, అందరికి ఒకటే భార్య ఎందుకు లేదని అడుగుతున్నావు అవునా? రాముడికి చరిత్రలో ఒకటే భార్య ఉంది కాబట్టి ఒకటే భార్య ఉందని చెప్పారు. అందరికీ ఒకటే భార్య ఉందని రాజ్యం రాశాడా బాపనుడు ఎవరా వెధవా? పోన్రా, ఒక్కొక్కరు 4 భర్తలు భార్యలు ఉన్నారు అనుకుందాం. ఈ పద్ధతి ముస్లిం లేదురా. ముస్లింలు ఎవరు చేశారా? ఇస్లాం ఎవరు చేశారు? 4 భార్యలు చేసుకో, 6 భార్యలు చేసుకో. భార్యకి తలాక్ ఎలా ఉంటాయి తెలుసా? విడాకులు ఎలా ఉంటాయి తెలుసా కదా? ఇంట్లో కూర్చుని లేదా మొబైల్లో కూర్చుని తలాక్ అని 3 సార్లు అంటే అమ్మాయి వాడిని వదిలి వెళ్ళిపోవాల్సిందే, ఎవడు అడగడానికి లేదు. మీరు దీని ఒకటి చేశాడు రా, దాని గురించి మాట్లాడరా లుచ్చాక. పోనీ ఇక్కడ బాపనోడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎన్ని పెళ్ళని చేసుకో, దానికి తలాక్ ఇచ్చే విడాకులు ఇచ్చేసి విడాకులు అంటే విడాకులని బాపనోడు ఏ గ్రంథాలు చెప్పాడు చెప్పాలి కదా పెదవన్నారా వెదవా ఎవరా? సో వీడు ఎంత అజ్ఞానంగా మాట్లాడుతుంటే ఇంకా ముందు చెప్తున్న ప్రేక్షకులు వినండి, బాగా వినండి. ఈ దేశంలో క్రైస్తవుడు ఉన్నంత సేపే నిన్ను హిందూ అంటారు, ఈ దేశంలో ముస్లిం ఉన్నంత సేపే నిన్ను హిందూ అంటారు, ఈ దేశంలో సిక్కోలు ఉన్నంత సేపే నిన్ను హిందూ అంటారు. వాళ్ళు పోయిన తర్వాత నిన్నేమంటారు? నరేందర్ రెడ్డి అని అంటారు, సాగర్లో పాపన్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, మాలోల రాజేష్ అంటారు, మాదిగోల సుమన్ అంటారు, అంతే అంటారా? అప్పుడు నేను ఎవడు హిందూ అన్నాడు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఒరే విధవన్నారా విధవా, ఇప్పుడే అన్నావు నువ్వు. ఏమి బాపునోడు 4 రకాల మనుషులను సృష్టించావు, నువ్వే 640 కులాలు పెట్టాడని చెప్పావు కదా విధవా. 640 కులాలు 6400 కులాలు ఏ గ్రంథంలో పెట్టారా? అది కూడా చెప్పాలి కదరా. నోటికి కొంచెం ఒకతావు కదరా పంది రాజేష్, నోటికి వచ్చింది ఒకడమేరా. ఏ బాపునోడు రాశాడు, ఏ గ్రంథంలో రాశాడు అది చెప్పాలి కదరా విధవా. పోండ్రా, ఒక బాపునోడు 460,000 కులాలు చేశాడు అనుకుందాం, 4,400 కులాలు చేశాడు అనుకుందాం. మళ్ళీ ఇప్పుడున్న రాజ్యాంగం కులాలు పెట్టినాడు ఎవరా? ఇప్పుడున్న రాజ్యాంగంలో కులాలు పెట్టినాడు ఎవడు? అది చెప్పాలి కదా ప్రజలకి. ఇప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం కులాలను తీసిపడాలి కదా, అందరూ సమానం చెప్పాలి కదా. దళితుడు, కురవోడు, సాకులోడు పిల్లానికి ఎందుకు పిలుస్తున్నారు రాజ్యాంగంలో? బీసీ సర్టిఫికేట్ అని, ఏసీ, ఓసీ, బీసీసీ ఇవన్నీ ఎందుకు పెట్టారు రామలా? సాకులు అని రాజ్యాంగం అనట్లేదా? సో ఈ దేశంలో ముస్లిం ఉన్నంత నేను హిందూ అంటారు, ఈ దేశంలో క్రైస్తవు ఉన్నంత నేను హిందూ అంటారా? ఆ తర్వాత హిందూ అన్నారా? సో క్రైస్తవ మన దేశానికి వచ్చింది ఎప్పుడురా? ఇస్లాం వాళ్ళు మన దేశానికి వచ్చింది ఎప్పుడు? అది కూడా చెప్పాలి కదా. వాళ్ళు దాకముందు మమ్మల్ని ఏమని పిలిచారు? హిందూ సనాతన ధర్మంలో వాళ్ళని పిలిచారా? ఏమని పిలిచారు అది కూడా చెప్పాలి కదా వెధవా. జనాలకి ఎలా తెలియాలరా? జ్ఞానం ఇచ్చినప్పుడు పరిపూర్ణ జ్ఞానమేరా వెధవా. అసలు నీకే జ్ఞానం ఉండదు, ఏమాగుతున్నావో నీకే పందిలాగా నీకు తెలియదు కదా ప్రేక్షకులు. సో మీ అభిప్రాయం మీరు ప్రేక్షకులు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా చూద్దాం ఇంక ఏమాగుతున్నాడో అన్న మన పంది రేంజల రాజేష్ మళ్ళీ అనుకుంటుంది ఎన్కౌంటర్ అలా ఉండదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంత సేపు మాత్రమే ఈ దేశం ప్రపంచంలో అన్నిటికంటే సుభిక్షమైన దేశంగా ఉంటది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒకవేళ వెళ్ళిపోతే ప్రపంచంలో అన్నిటికంటే టెర్రరిస్ట్ దేశం భారతదేశం ఎదురు గుర్తుపెట్టుకోండి. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ వెధవ పంది రేంజల రాజేష్ గారు ఏమంటున్నాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నంత దేశం సురక్షంగా ఉంటుందంట, లేదంటే టెర్రరిస్ట్ దేశంగా మారుతుంది. టెర్రరిస్టులు ఎవరు ఉన్నారు ఇప్పుడు దేశంలో? టెర్రరిస్టులు ఉన్నవాళ్ళు ఎవరు? ముస్లిం కదా, ముస్లిం ఒక్కరే కదా టెర్రరిస్టులుగా మారింది. వాళ్ళ మతం తెలిపితే అదే కదా వాళ్ళకి. హిందువులు ఎక్కడ ఉన్నారు టెర్రరిస్టులు ఎవరా వెధవా? అంటే వీడు ప్రేక్షకులు బాగా గమనించండి, దళితుల్ని ఏమార్చి వాళ్ళని మోసం చేయాలని, వాళ్ళని కూడా దేశంగా వ్యతిరేకంగా తయారు చేయాలి, వాళ్ళకు కూడా బాపురులకి విరుద్ధంగా తయారు చేయాలని ఈయన కుట్ర. అవునా కాదా? వేరే వెధవా ముస్లిం దేశం వలస వచ్చింది, ముస్లింలు వలస వచ్చారని ఎవడు చెప్పాడురా? ఏ చరిత్రకారుడు చెప్పాడు? ఏ చరిత్రకారుడు రాశాడు? ఎప్పుడు రాశాడు? క్రైస్తవం వేరే దేశం మొత్తం మనకి ఏ చరిత్రకారు రాశాడు? ఎక్కడ రాశాడు? ఏ శబ్దంలో రాశాడు? చెప్పాలి కదా ప్రజలకి. ప్రజల్ని ఏమార్చడంలో ఇలాంటి ఉద్యోగాలు ఫస్ట్ ఉంటారు. సో ప్రేక్షకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాజ్యాంగం రాశారు. మళ్ళీ ఏమి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఒక పుస్తకంలో రాశారు. ఏమని? ముస్లిం ఎప్పుడు పాకిస్తాన్ ఇదే మతం మారుతూ విడిపోయిందో, సో అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు మా గాంధీ టెక్లగాడు, పులాల నెహ్రూ గాడు విభజన చేసినప్పుడు సరిగ్గా ఎందుకు చేయలేదు? ఎప్పుడైతే ఒక ముస్లిం మన దేశంలో లేనట్లు పాకిస్తాన్కి వెళ్ళిపోతాడో, ఒక్క హిందూ అక్కడ లేనట్లు ఇక్కడ వచ్చేస్తాడో అప్పుడే విభజన పూర్తి అయినట్టు అని చెప్పారు. అది చెప్పాడు దొంగ నా కొడుకు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఏమని? బాపురాలు అంటే ఈ ఆర్యలు ద్రవిడని ఒక
మూర్ఖపైన ఆలోచన వీళ్ళు తయారు చేసుకున్నారు బ్రిటిష్ నా కొడుకులు. సో బాబాసాహెబ్ అంబేద్కర్ తమ పుస్తకంలో క్లియర్గా రాశారు ఏమని, ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పు, ఇది ఎక్కడది లేదు అని చెప్పారు. మరి ఎందుకు చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? ఎవరు వచ్చాక చెప్పాలి కదరా జనాలకి, నిజాలు చెప్పాలి కదరా. అబద్ధికు నా కొడక చెప్పురా, ముందు ఏం చెప్తుంది చెప్పు. సో విన్నారు కదా ప్రేక్షకుడు, ఇలాంటి లుచ్చా రాజేష్ గారు జనాల్ని ముఖ్యంగా దళితుల్ని మార్చి వాళ్ళని చెడు దారికి తీసుకువెళ్ళి వాళ్ళ పాపనలకు విరుద్ధంగా పోరాడేలా చేశాడనమాట వీళ్ళు లుచ్చగాడు. అది అందుకోసమే ఈ వీడియో ద్వారా దళిత సోదరుగా మనవి చేస్తున్నాను. నేను కూడా చరిత్ర బాగా దర్శనం చేసి బాబునాడు జోడుకొచ్చి చేసుకొని ఈ ఊరికి అని చెప్తున్నాడు వీడు బతకడానికి. వాడు ఏం చేశాడు ఈ దేశంలో చరిత్రగా మారారు వాడు బాబునాడు. వాళ్ళ గుడిలో వాళ్ళ గురించి పూజ చేసుకుంటారు. నీకు కావాల్సిన గుడికి నేను వద్దు ప్రేక్షకుడు. బాబునాడు ఈ దేశంలో కాదు జోడగొట్టుకుని అడుక్కోవడానికి వచ్చారని కలిసి ఏ పుస్తకంలో ఏ చరిత్రకారుడు రాశాడో చెప్పాడా వీడు? చెప్పలేదు. అంటే ఇలాంటి మాటలు సొల్లు మాటలు చెప్పి దళితుల్ని మార్చాలని ఇలాంటి లుచ్చగాళ్ళ ప్లాను. సో అందుకే ఇలాంటి లుచ్చగాళ్ళ మాటలు ఆడకుండా వీనికి ప్రశ్నించండి. ఇప్పుడు ఏమైతే నేను ప్రశ్నలు అడిగాను, ఒరే పంది రేంజర్ రాజేష్గా చరిత్ర చూసుకొని మాకు చెప్తున్నావు కదా, ఏ చరిత్రకారుడు రాశాడు, ఏ చరిత్రలో రాశాడు అన్నీ అడగండి. బాపనోళ్ళు ఈ దేశానికి జోడగపట్టుకొని వచ్చారు కదా. భారతదేశంలో ఉన్న ప్రతి రాజ్యంలో ప్రతి ఊర్లో ఆలయాలు దేవాలయాలు కట్టించిన డబ్బులు ఎవరు డబ్బులతో కట్టించారా? బాపనోళ్ళు టెరెస్ట్గా ఎక్కడ మారారు? అవునా, చూపించారు కదా. ఒక్క బాపనోళ్ళు టెరెస్ట్గా మార్చి జనాల్ని బంధువులు పట్టుకొని చంపించి చూపించారు కదా కదా ప్రేక్షకులు. ముస్లిం ఉన్న వాళ్ళంతా టెరెస్ట్లో ఉంటారు. అవునా, టెరెస్ట్గా ఉన్న వాళ్ళంతా ముస్లిమ్సే. ఆలోచించండి బాగా. ఇలాంటి విధవల్ని ఒరే బాపనోళ్ళు వచ్చేసి జోడబట్టుకుని ఏం చేయాలంటావురా నువ్వు? వాళ్ళ దేశం ఉంటే తరిగొట్టాలా? సరే వాళ్ళు ఒక్కరిని తరిగొట్టాలా? ఈ దేశానికి జోడబట్టుకొచ్చారు కదా. ముస్లిమ్స్ క్రిస్టియన్ తరిగొట్టారా? ఈ మాట చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి